ఓం గం గణపతియే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వారాహిదేవియే నమో నమః. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. శివపురాణం 24వ రోజు పారాయణం. దేవి దుర్గాసురుణ్ణి సంహరించడం. పూర్వం దుర్గాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి అనేక వరాలను పొంది వాటి ప్రభావంతో ముల్లోకాలలోని మునులను సజ్జనులను అనేక విధాలుగా హింసిస్తూ ఇంద్రుణ్ణి కూడా అమరావతి నుండి తరిమివేసి ఆనందంగా వినోదంగా కాలం గడుపుతున్నాడు. మహర్షుల దినచర్యలని ఇతడి అకృత్యాల వల్ల ఆగిపోయాయి. దేవతలు దుర్గాసురుడి బాధలను తట్టుకోలేక పరదేవతను ప్రార్థించి ఆమెతో మొరపెట్టుకున్నారు. పరదేవత వారి గోడు విని శతాక్షి అనే పేరుతో 100 కళ్ళు గల భయంకరాకారాన్ని ధరించి దుర్గాసురుణ్ణి సంహరించి లోకాలన్నిటికీ శుభాన్ని చేకూర్చింది. పరదేవతను ఆరాధించిన వారిలో ప్రధానులు చాలామంది ఉన్నారు. వారిలో దమయంతి, పరశురాముడు, కార్తవీర్యార్జునుడు మొదలైన వాళ్ళు దేవి అనుగ్రహంతో ఉత్తమ ఫలితాలను సాధించారు. అందువల్ల దేవీ నవరాత్రులు జరిపి దుర్గని ఆరాధించి భూతృప్తి కోసం సమారాధన చేసినట్లయితే ఎటువంటి బాధలు దరికి రావు. అట్లా చేసిన వాళ్ళు అనంత సౌఖ్యాలని పొందుతారు అని సూతుడు శౌనకాది మహర్షులకు వివరించాడు. ఓంకార స్వరూప మహత్యాలు. వాసుదేవుడనే మునీంద్రుడు తీర్థయాత్రలు చేస్తూ పళని పర్వతమందు విరాజిల్లుతున్న పార్వతీ పరమేశ్వరులను దర్శించుకొని సుబ్రహ్మణ్యేశ్వరుని స్తోత్రం చేసి ఓంకారం యొక్క స్వరూపాన్ని గురించి వివరంగా చెప్పమని వేడుకున్నాడు. అప్పుడు కుమారస్వామి వాసుదేవ మునితో ఏ మంత్రానికైనా మొట్టమొదటిగా ఉండే ఓంకారమే ప్రణవము. ఓంకారానికి చాలా అర్థాలున్నాయి. అందువల్ల బ్రాహ్మణులు తప్ప ఇతరులెవరూ ఈ ప్రణవ మంత్రాన్ని పలకడానికి అర్హులు కారు. ప్రణవ మంత్రాన్ని ఉపాసన చేయడం వల్ల మనోభీష్టాలన్నీ నెరవేరుతాయి. ఓంకారం సర్వమంత్ర బిందు యంత్రం. శివరూపాలుగా 5 విధాలుగా ఏర్పడుతుంది. ఆకారమే పీఠం. ఆ పీఠం మీద ఊకారం, మకారం కలిపితే ప్రణవం ఏర్పడుతుంది. పరతత్వంలోని భేదమే ఈశ్వర శరీర భావం అని సూతులు శౌనకాది మహర్షులకు వివరించాడు. నవమాశ్వాసం పరిసమాప్తం. దశమాశ్వాసం సమయ నిరూపణం. మానవులు 18 సార్లు రెప్పవేయడానికి పట్టేంత సమయాన్ని నిమిషం అంటారు. 30 నిమిషాలు ఒక కాష్ట అని, 30 కాష్టలు ఒక కళ అని, 30 కళలని ఒక ముహూర్తం అని, 30 ముహూర్తాలని ఒక అహోరాత్రం, ఒక రోజు 24 గంటలు అంటారు. 15 రోజులను ఒక పక్షమని, 2 పక్షాలని ఒక మాసమని, 6 మాసాలని ఒక ఆయనమని, 12 మాసాలను ఒక సంవత్సరం అని అంటారు. 365 మానవ సంవత్సరాలు కలిపితే ఒక దివ్య సంవత్సరం అవుతుంది. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు 4 కలిసి ఒక రోజు, ఒక పగలు, ఒక రాత్రి. రాత్రిపూట నిద్రించి పగటిపూట 4,43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం. ఇట్టి ఈ 2,000 మహాయుగాలు బ్రహ్మకు ఒక రోజు, ఒక పగలు, ఒక రాత్రి. రాత్రిపూట నిద్రించి పగటిపూట సృష్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు. ఒక కల్పంలో 14 మన్వంతరాలు ఉంటాయి. బ్రహ్మదేవుడు నిద్రించే సమయాన్నే ప్రళయం అని అంటారు. సృష్టి కార్యక్రమాలన్నిటికీ మూలకర్త పరమేశ్వరుడే. ప్రతి కల్పంలో పరదేవత అనేక విధాలుగా ఉంటుంది. వేదాంగాలన్నీ చెప్పేది ఈ విషయాన్నే అని వాయుదేవుడు మునులకు చెప్పిన విషయాన్ని సూతుడు మహర్షులకు వినిపించాడు. తర్వాయి భాగం మరుసటి వీడియోలో చేస్తాను. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర హర. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.